అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఆ పదం చూడండి, హృదయములో నొచ్చుకొని అని కింద మూల భాషలో ఫుట్ నోట్ లో ఏమన్నాడు? పొడవబడి. నాతాను ప్రవక్త వచ్చి ఇచ్చిన చేసిన ఆ హెచ్చరికకు, ఆ గద్దింపుకు దావీదు హృదయం కూడా ఏమైపోయిందో తెలుసా? నాతాను ప్రవక్త మాట్లాడుతున్న ఒక్కొక్క మాట తన హృదయములో పుచ్చుకొని పోయింది, కత్తితో పొడిచినట్టుగా అయిపోయింది, దింపినట్టుగా అయిపోయింది కత్తిని గుండెల్లోనికి. అందుకే కుప్పకూలిపోయాడు దావీదు, కన్నీళ్లు పెట్టుకున్నాడు దావీదు, ఏడ్చాడు దావీదు, పశ్చాత్తాపపడ్డాడు దావీదు. ఇదండి మారు మనసు అంటే, అసలు ఒరిజినల్ మారు మనసు ఇది. నిజంగా మీరు వాక్యం విన్నప్పుడు యేసుక్రీస్తు జీవితం, ఏమండి, ఆయన ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చింది, వచ్చిన ఆయన ఎందుకు సిలువ నెక్కవలసి వచ్చింది, ఆ సిలువలో ఎందుకు అంత ఘోరమైన ఆ మరణం ఎందుకు అనుభవించవలసి వచ్చిందో అన్న విషయం నిజంగా నువ్వు విని దానిని అర్థం చేసుకుంటే నువ్వు కూడా కుప్పకూలిపోవాలి. ఎందుకు? ఆయన కోసం కాదు, నీ కోసం కదా. నీ కాళ్ళల్లో, నీ చేతుల్లో, నీ తలపై, నీ ప్రక్కలో, నీ వీపుపై పడవలసిన ప్రతి దెబ్బ ఆయన అడ్డుగా వచ్చి అవన్నీ ఆయన మీద వేసుకున్నాడు అన్న సంగతి నీకు తెలిస్తే, అది నీకు అర్థమైతే, నీకు ఏ బాధ లేదా, ఏ దుఃఖము లేదా, నీకు రాదా మారు మనసు, నీకు కలగదా పశ్చాత్తాపం?